2025-26 కేంద్ర బడ్జెట్కు సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 5 ఉంటాయి. 5లో ఒకటి మొత్తం రాబడి గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ రాబడి గుర్తుపెట్టుకోవాలి, మూలధన రాబడి గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ వ్యయం గుర్తుపెట్టుకోవాలి, మూలధన వ్యయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక్కొక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా మొత్తం రాబడి 50-65-365 లక్షల కోట్లు, 50-65-345 లక్షల కోట్లు. దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ రాబడి, 2 మూలధన రాబడి. మరి రెవెన్యూ రాబడి ఎంత ఉందంటే 34,20,409 లక్షల కోట్లు. మూలధన రాబడి 16,44,936 లక్షల కోట్లు. మీరు ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం రాబడి ఎంత ఉందో మొత్తం వ్యయం కూడా అంతే ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యయంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. ఈ రెవెన్యూ వ్యయంలో 39,44,255 లక్షల కోట్లు ఉంది. అదేవిధంగా మూలధన వ్యయం అనేది 11,21,090 లక్షల కోట్లుగా ఉంది. ఈ 5 అంశాలను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రుణాలు కాకుండా మొత్తం రాబడి. మరి దీంట్లో ఏ అంశాలు ఉంటాయంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, లోన్లు, ఇతర వసూళ్ళు. మరి రుణాలు కాకుండా మొత్తం రాబడి ఎంత ఉంది? 34,96,409 లక్షల కోట్లు ఉంది. మరి ఇది ఎలా వచ్చిందంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఈ ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది మనకి రెవెన్యూ రాబడికి ఈక్వల్గా ఉంటుంది. మరి దీనితో పాటు లోన్లు, ఇతర వసూళ్ళు ఈ 3 కలిపితే మనకి రుణాలు కాకుండా మొత్తం రాబడి వస్తుంది. దీనికి ఈ రుణాలు కాకుండా మొత్తం రాబడికి అదనంగా అప్పులను గనక చేర్చితే మనకి మొత్తం రాబడి వస్తుంది. మరి అప్పులు ఎంత ఉన్నాయి? 15,68,936 లక్షల కోట్లు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే అప్పులు, ఇతర వసూళ్ళు, లోన్లు ఈ 3 కనుక యాడ్ చేస్తే మనకి ఈ 3 అనేది మూలధన రాబడికి ఈక్వల్గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మొత్తం రాబడి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు 34,20,409 లక్షల కోట్లు. దీంట్లో నుంచి నాన్ ట్యాక్స్ రాబడిని కనుక తీసివేసినట్లయితే మనకి నికర రెవెన్యూ రాబడి వస్తుంది. మరి నికర రెవెన్యూ రాబడి ఎంత? 28,37,409 లక్షల కోట్లుగా ఉంటుంది.